భాగంగా పేద ప్రజల సంక్షేమం కోసం 64 లక్షల మందికి పెన్షన్లు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి జిల్లాకు పరిశ్రమలు. నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాల్వ, జాఫర్ కాల్వ గట్టులపై ఉన్న పేదల ఇళ్లకు ఎటువంటి పరిస్థితులు తొలగించబోమని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని 16వ డివిజన్లోని గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నూడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజాలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ ఇస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చి చేస్తున్నారు. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వము 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను, చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలల మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్నీ చేస్తుండేవాళ్ళు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు, ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఈరోజు 46,383 మందికి 20 కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి వృద్ధుల్ని, ముసలాళ్ళని అందరినీ సచివాలయాలకు రమ్మన్నది. అది మండు టెండ. ఎంతోమంది సఫర్ అయ్యారు, బాధపడ్డారు. ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు. అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు. ఇవాళ ఒక కక్ష సాధింపు. అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు, లేదా ముందు రోజు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా, అది అనుభవం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 1,100 కోట్ల అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను. దాంట్లో అంతా వాడేసి 165 కోట్ల అటుకులో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది. నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన 165 కోట్లు వదిలేసింది.
నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తామన్నారు. ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది, బహుశా త్వరలో అది కూడా వస్తుంది. రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే 1 yearలో అది కంప్లీట్ చేస్తాం. నేను అందరికీ చెప్తున్నా, తొందరపడొద్దు. మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 చేస్తానని తెలియజేస్తాను. మరొక విషయం, ఈ యొక్క ఇల్లు తొలగిస్తాడు నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల, ఒక్కటంటే ఒకటి, నేను ఎక్కడ తొలగించాల. కానీ ప్రచారం చేశారు, నారాయణ సార్ వస్తే ఇల్లు తీసేస్తారు, సరేపల్లి కాలకట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాలకట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని. ఒక్క ఇల్లు అంటే ఒకటి లేదా. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సరేపల్లి కాలకట్ట కావచ్చు, పెన్నా జాఫర్ ఖానా కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్ని ఇళ్ళు తీసేస్తాం మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ అన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుమొక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడాది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు, మీకు అందరికీ చెప్తున్నాను. ఇది నమ్మొద్దు, ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడి ఇల్లు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తుండా. అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు. వాళ్ళకి ఏమీ దిక్కు చేయటంలా. ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది, ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది, గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమకు తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు. గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు. గోదావరి నీళ్లు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు, గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకొస్తున్నాడు. ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రాలు చాలా సక్సెస్ఫుల్ ఉంది. ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకుని అనుకునే వాళ్ళు ఉండరు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలో. ఓకే.